ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హర్ష, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి చెప్పు. నేను అమ్మని కాబోతున్నాను, నువ్వు నాన్నవి కాబోతున్నావు. అర్జెంటుగా మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు అమ్మవి కాబోవటం గుడ్ న్యూస్, నేను నాన్నని కాబోవటం గుడ్ న్యూస్. మధ్యలో మ్యారేజ్ ఏంటి? బ్యాడ్ న్యూస్. ఏం మాట్లాడుతున్నావు హర్ష? నన్ను మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఎప్పుడైనా చెప్పానా చేసుకుంటానని? మరి లవ్ చేసావు. ఏ జనరేషన్లో ఉన్నావు నందిని? ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? స్కూల్ స్టేజ్లో ఒకడు, కాలేజ్ స్టేజ్లో ఒకడు, జాబ్ చేసేటప్పుడు ఒకడు, పెళ్ళాక పక్కలో అమ్మ కూడా చాలకపోతే పక్కింటోడు. నువ్వేంటి నాన్సెన్స్గా నన్నే పట్టుకొని వేలాడుతున్నావు? హర్ష, నేను అలాంటి దాన్ని కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అంతా నీకే అర్పించాను. ప్లీజ్ హర్ష, నన్ను అవాయిడ్ చేయకు. పైగా నేను తల్లిని కూడా కాబోతున్నాను. ఓహో, అదా నీ భయం? బిడ్డని కంటేనే తల్లి అయినట్లు. సో అబార్షన్ చేయించుకో, జనం దృష్టిలో కన్యగానే మిగిలిపోతావు. అది మన ప్రేమకి ప్రతిరూపం హర్ష. ప్లీజ్ అలా మాట్లాడకు హర్ష. ప్రేమతో కడుపు తెచ్చుకున్నావో, ఒళ్ళు కొవ్వెక్కి కామంతో కడుపు తెచ్చుకున్నావో అది నీకే తెలియాలి. చేతనైతే బిడ్డని చంపుకో, లేదంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని నువ్వే చావు. ఇంకొకసారి నన్ను కలిసావంటే అదే నీ ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో. అసలే ఆడపిల్ల కేసు, పైగా ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ప్రాణమే పోయింది. పోలీసులు వచ్చారంటే పరువు కూడా పోతుంది. త్వరగా కానిచ్చేద్దాంరా. లవ్లంట, ప్రేమలంట, పిల్లలు పేనాల మీద తెచ్చుకుంటున్నారు. ఏంటో ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారయ్యారు. అయ్యో, కాలిపోయిన శరీరం చూసి అలా ఎడుతుంది. బాబు మా నందిని Web services communication models and web services architecture depend upon the functional requirements. It is అది మిడ్డి కాదురా, జీన్స్ రా ఫుల్. Shift Stephen ఇక్కడ ఎవరక్కడ? సార్ అక్కడ కాదు సార్, ఇక్కడ.
ఇండియన్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా బెస్ట్ స్ట్రిక్ట్ లెక్చరర్ అవార్డు గ్రహీత ఇక్కడ. నేను క్లాసులో ఉన్నంతసేపు పోసుకోవలసిందే. సార్ క్లాస్ రూమ్ కమ్ముకొడుతున్నామో సార్. సేఫ్టీ ఉంది కదా. కీప్ కామ్. Models with RPC based synchronousness or messaging based ఏం చేస్తున్నారా? లెసన్ వింటున్నా. ఎప్పుడు వినే లెసనేగా. కొత్త లెసన్ రా. ఏడ్చావులే. నువ్వు అక్కడే వింటున్నావా? లేదురా, క్లాస్ మొత్తం వింటున్నారు. వాళ్ళలో ఎవడో ఒకటి చెప్తాలే కానీ వచ్చేయండి బయటికి, ఎంజాయ్ చేద్దాం. వస్తున్నా నాకు. హే స్వాతి, బయట మన బ్యాచ్ వెయిటింగ్. ఏయ్ లెసన్ రా. నువ్వు ఒకదాని వింటున్నావా? అందరూ వింటున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు చెప్తాలే, నువ్వు పద. నైస్ ఐడియా. హే నువ్వు లెసన్ కేర్ఫుల్ గా విని రేపు నాకు చెప్పు. అలాగే చెప్తాను. రే లెసన్ కేర్ఫుల్గా విని రేపు నాకు చెప్పి. ఓకే, లెసన్ కేర్ఫుల్గా విని నువ్వు నాకు చెప్పి. నువ్వు లెసన్ కేర్ఫుల్ గా విని రేపు నాకు చెప్పు. స్ట్రిక్ట్ స్టీఫెన్ రా ఇక్కడ. నా స్టూడెంట్స్ అంతా ఎక్కడ? అందరూ నేనే అందరూ సార్. మీరు స్ట్రిక్ట్ గా లెసన్ చెప్పండి, నేను సిన్సియర్ గా వింటా. అలాగా, అందరి ఫీజులు నువ్వే కట్టు, అప్పుడు లెసన్ చెప్తాను. సిన్సియర్ గా లెసన్ వింటానంటే సీరియస్ గా వెళ్ళిపోతాడా? ఎంజాయ్మెంట్ అంటే మీదేరా. మార్చేస్తాం, ఏ టెన్షన్స్ లేకుండా బ్రతికేస్తాం. హాయంతో మామా హగ్గిస్తాం, మరి గంట టాపిక్ మార్చేస్తాం. యూత్వమేమో, అరే యూత్వమేమో, ఆ యూత్వమేమో, ఆ యూత్వమేమో. మార్చేస్తాం, ఏ టెన్షన్స్ లేకుండా బ్రతికేస్తాం. మార్చేస్తాం, ఏ టెన్షన్స్ లేకుండా బ్రతికేస్తాం. హాయంతో మామా హగ్గిస్తాం, మరి గంటకో టాపిక్ మార్చేస్తాం.
రోజంతా ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? చేద్దాం కాదు, చూద్దాం. ఏం చూద్దాం ఏంటి? శేఖర్ ఏది చూపిస్తే అది చూద్దాం. ఇంతకుముందు నేను చూపించాడా? అడవిలో సింహాన్ని చూపించాడు, ఏట్లో ముసలిని చూపించాడు. నోట్లో నాలుకను చూపించలే? సర్లే కానీ ఇప్పుడేం చూపిస్తాడు అడుగు. సినిమా చూపిస్తాను. చా, నువ్వు చూపించకపోతే మాకు చూడడం రాదు. మరి ఇంతకీ ఏ సినిమాకి వెళ్దాం చెప్పండి? హర్రర్ మూవీకి వెళ్దాం, భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. హర్రర్ మూవీయా? ఏ థియేటర్లో ఉంది? హోమ్ థియేటర్లో ఉంది. హోమ్ థియేటర్లోనా? రిలీజ్ మూవీస్ ఏం లేవు మరి. ఓ అదా. సరే వెళ్దాం పదండి. చలో. సరే జాగ్రత్త. నువ్వు దిగే హే ముందు జాగ్రత్తగా. దెయ్యం మూవీయా? అమ్మో నాకు భయం, నేను రాను. అది సినిమాలోనే ఉంటుందిరా, బయటికి రాదు. పద. సినిమాలో దేని చూస్తే భయపడి వస్తున్నావు, నిజంగా దేని చూస్తే చచ్చూరుకుంటాము. సినిమా చూడనివ్వకుండా. అసలు ఉంటేనే కదా రావటానికి. లేవని ఎలా అనుకుంటున్నావురా? ఉన్నాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అంటున్నా. లేవు కాబట్టి లేవని అంటున్నా. లైవ్ లో చూపిస్తే ఏమిస్తావురా? అబ్బా 5 lakhs పెట్టు, లైవ్ లో చూపెట్టు. అరే ప్రూవ్ చేస్తా, నేను రెడీరా. పైలో సీట్ నువ్వు రెడీయేనా? నేను ఆల్రెడీ రెడీ. 24 hours, విత్ ఇన్ 24 hours, 24 గంటల్లో నీకు దయ్యాన్ని చూపిస్తా. కార్డు జాగ్రత్తగా పెట్టు. చూపించినప్పుడు చూద్దాంలే. అబ్బా, ఫస్ట్ టైం దాన్ని లైవ్ లో చూడబోతున్నాం. ఏంటే నీకు అంత నమ్మకం? శేఖర్ మీద. అబ్బో నా చేతులు అయిపోయినావు అమ్మీ. ఇంకా దెబ్బలేపడలే, అప్పుడే ఓవరటింగ్ చేస్తాండావు. నాకు తెలుసమ్మీ నువ్వు ఓవరటింగ్ చేయమని. ఫైనల్గా అడుగుతాండా, పోతావా పోవా? అమ్మ నీ ఓవరటింగు. ఇంకా ఒక్క దెబ్బ కూడా పడలే, అంత ఓవరటింగ్ చేస్తున్నావేందే? యాక్టింగ్ చేసేది ఏంటన్నా? సిగ్గు శరం మానం మర్యాద లేదు నీకు? పోతావా పోవా? పోతావా పోవా? ఎట్ట పుట్టవే దెయ్యం పుట్టుక నువ్వు? వాడికి దెయ్యం పడితే వీడు కొట్టుకున్నాడేంటి? వాడికి పట్టింది డైరెక్ట్ దెయ్యం, అందుకే ఈ యాంగిల్లో వెళ్తున్నాడు. నువ్వు బతికినప్పుడు అంతే, చచ్చినప్పుడు అంతే. బుద్ధి పోనిచ్చుకోలేవే. ఫైనల్ చెప్తాండా, పోతావా పోవా? పోవా? అయితే నీ ఈపు విమానం అయిపోద్ది. పోతావా పోవా? పోవా పోవా? సార్ వాడు ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు సార్. వాడు కాదు, అది యాడికి పోతుంది, వస్తుంది. వాడికి దెయ్యం పడితే వాడే ఎలా వస్తాడు? రోగం వచ్చిన డాక్టర్ దగ్గర పోవట్లే, ఇది కూడా అంతే. ఓహో అలాగా. సర్లే, నీ బాధ ఏంటో చెప్పు. మరేం లేదండి, అర్జెంటుగా దెయ్యాన్ని చూడాలి. దెయ్యం చూడాలా? అది అర్జెంటుగా? ఎవడైనా దెయ్యాన్ని వదిలించుకుందామని వస్తారు. నువ్వేందయ్యా బాబు తగిలించుకుందామని వచ్చినావు? మరేం లేదు సార్, లైవ్ లో దెయ్యాన్ని చూపిస్తానని బెట్టిగాసే ఒకటితో. అవునా? ఏ నమ్మకంతో? మీరున్నారని నమ్మకంతోనే. ఇప్పుడు దాకా నేనే చూడలేదు. వానికి ఎట్లా చూపించేది? ఏదో ఒకటి చెప్తాలే. వాడికి పని ఇంపార్టెంట్, మనకి మనీ ఇంపార్టెంట్. అయినా ఏరేం దెయ్యం కావాలి? కొరి దెయ్యం కావాలనా? కొరువు దెయ్యం కావాలనా? కొరువు దెయ్యం అంటే విన్నాం కానీ కొత్తగా ఈ కరువు దెయ్యం ఏంటి? కరువు దెయ్యం అంటే కరువు వచ్చినట్టు అప్పుడప్పుడు కనిపిస్తాయి. భయపడే దెయ్యం కావాలనా, భయపెట్టే దెయ్యం కావాలనా? భయపడే దెయ్యం ఏదో ఒకటి బాబు ముందు చూపించండి. చూపించడం పెద్ద సమస్య కాదు, నాలో ఉంటోడికి అసలు మ్యాటరే కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే చూడగానే తట్టుకునే ధైర్యం మీకుండాలి. ధైర్యం గురించి నువ్వే చెప్పాలి. నన్ను చూస్తే ధైర్యానికి కూడా ధైర్యం వస్తుంది గురుగారు. ఆడికంటే ఈ పిల్లగా ఉన్నాడు. ఆ విషయం ఇప్పుడు కాదు, దెయ్యం వచ్చినప్పుడు చెప్పాలా.
ఇంతకీ ఏదో బెట్ అంటున్నావు? దెయ్యాన్ని లైవ్ లో చూపిస్తానని బెట్ కాసా. బెట్ వాల్యూ 5 lakhs. మరి నా వాల్యూ 2 lakhs. వీడి పని గోవిందా. మరి అడ్వాన్స్ 25,000. బలిజీ. నీ పని అయిపోయినట్టే. ఓకే, దెయ్యాన్ని డైరెక్ట్గా చూడాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒక పద్ధతి చెప్తా విను. ముందుగా నువ్వు ఏదో సమ దగ్గరికి వెళ్ళి ఆ సచ్చినోడి బర్త్ డేటు డెత్ డేటు తీసుకురాపో. బర్త్ డేటు డెత్ డేటు అవెందుకు? నీకు దెయ్యం కావాలా డీటెయిల్స్ కావాలా? నాకు దేమే కావాలి. ఎవరిని లేపుదాం? వీణ్ణి లేపుదామా? వీణ్ణి లేపుదామా? ఎవడో ఒకళ్ళే లేపుదాం. ఎవడైతే ఏంటి? ఎప్పుడు వచ్చావురా నువ్వు? 1915లో పుట్టి 2005లో పోయావా? సాయిగా అయిపోయావురా నువ్వు. షాకిని డాకిని నాకిని. అబ్బా రే, కాలంతా నొప్పులుగా ఉన్నాయి. ఒకసారి కాలు పట్టు. పట్రా ఎదవా. పట్టమంది నీ కాలు కాదు, నా కాలు. అమ్మయ్యా, ఎంత హాయిగా ఉందో. ఏంట్రా ఈరోజు ఒక్క బేరం కూడా రాలేదు? రండి రండి, ఇదిగో డీటెయిల్స్. కూర్చోండి. ఏంటిది? వైట్ పేపర్. ఆ విషయం తెలుసు. దీంట్లో ఏం రాసిందో చదివిస్తామని చెప్పు. డెత్ డేటు ఎవడిది? నీదా నాదా? చచ్చినోడిది. సచ్చినోడా? ఎవడాడు? గుర్తు రావట్లేదే. బెట్ వాల్యూ 5 lakhs. మీ వాల్యూ 2 lakhs. 25,000 అడ్వాన్స్. 175 బ్యాలెన్స్. అది ఇవ్వడానికి వచ్చావా? తీస్తా. దేన్ని చూపించు. దెయ్యం చూపించాలా? అంటే నువ్వు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చావు అనమాట. 1915 2005. అంటే వీడి సెంచరీ అవ్వకుండానే సచ్చాడన్నమాట. ఏం చెప్పాలి వీడికి? వీడి బొందా. నువ్వు నక్క తొక్కొచ్చావు. అమ్మయ్య, నక్కతో దొక్కానా? ఓం బోం బుడక్కను. ఏది ఒకసారను? ఓం భీం బుడక్. బుడక్ అనేది కొంచెం పెంచాలి. ఎందుకంటే వాడు చాలా రోజుల నుంచి ఆ సెంచరీలో కూడా వెళ్ళిపోయాడు కదా. వాడు ఆతతో ఉంటాడు. ఇంకోసారి గట్టిగా. ఓం బోం బుడక్. ఓం బూమ్ బుడక్. ఫామ్లోకి వచ్చాడు. మన చేతులు కాళ్ళు అన్నీ కలుతున్నాయి. ఓ పని చేయి, మనసులో ఓం బూమ్ బుడక్ అనుకో. ఏ క్షణాన్ని లేవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వెళ్ళు. ఓం బూమ్ బుడక్. వెళ్ళు. రండి, వాడి కాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఎందుకు? తన్నడానికి? అదే తనుకొని రావడానికి. మీరు ఇక్కడే ఉండండి. సమాధి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చదువుతా. సమాధిలోంచి వెంటనే దేవుని లేచి కూర్చుంటది. అబ్బా, ఎంత అదృష్టమో. అవును, నిజంగా లేచి కూర్చుంటుందా? రేయ్, అంత భయమున్నోడివి ఎందుకు వచ్చావ్రా? ఏం చేయనే, నువ్వు లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేను. రేయ్, అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. ముందు నీ ఏడు పాప. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. 5 lakhs చెబితే పగిలిపోద్ది నీకు. పో వెళ్ళి తీసుకొని రా. బూమ్ బూమ్ బుడక్. అమ్మో, లైవ్ లో చూద్దాం అనుకున్నా. బ్యాడ్ లక్. రాలేదా? అమ్మయ్యా. బూమ్ బూమ్ బులక్. అమ్మా, దయం వచ్చింది. గురుగారు, ప్రజలందరూ చల్లగా ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? ఏముంది, చలికాలం వస్తే చాలు. అప్పుడు అందరూ గడ్డలు కూడా కడతారు. సర్లే, ఎండాకాలం వచ్చింది చూడు. ఈ ఎండాకాలం వచ్చిందిరా. తోపు మాంత్రికుడు అని గూగుల్లో సెర్చ్ చేస్తే నీ పేరే వచ్చింది. కానీ నీ మంత్రానికి దెయ్యం రాలా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా మంత్రానికే దెయ్యం రాలేదా? ఏది ఒకసారి చెప్పు. బూమ్ బూమ్ బుడక్. నీ బుడక్లో లెక్క ఎడ మిస్ అయిందో ఇప్పుడే చెక్ చేస్తా. ఓం బూమ్ బుడక్. తెలిసిపోయినది.
వాడు బతుకున్నప్పుడే వాడికి బండ చెవుడు. అందుకే నువ్వు ఎంత మొత్తుకున్నా వాడికి వినపడలేదు, నీకు కనపడలేదు. ఓహో చెమిటిదేమా, అందుకే నా అరుపులు వినపడలేదా? నువ్వేం టెన్షన్ పడమాకు, నీకు దయ్యం చూపించే బాధ్యత నాది. ఆ సమాధి నుంచి 3వ సమాధి ఉందా? ఉంది. అది పాత పడింది కదా? పడింది. నీ ముఖ నక్షత్ర ప్రకారం అక్కడ ఆ సమాధిలోనే నీకు దయ్యం కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక ఈ మంత్రం చెప్తే అది పనిచేయదు. ఓకేనా? సంపంగప్పన మగ మరి సంపంగప్ప బూమ్ చెప్పు. సంక్రాంతి కప్ప కప్ప సంక్రాంతి. సంక్రాంతి కప్ప సంకల కప్ప కాదు, సంపంగప్పన మగ మరి సంపంగప్ప అని క్లారిటీగా పలకాలి. ఎందుకంటే సమ్మర్ అసలు చెమట పట్టుపోయింది, 2 బీక్నే బీక్తుంది. అర్థమైందా? ఇది చెప్పు. సంక్రాంతి కప్ప సంపంగప్పన మగ మరి సంపంగప్ప. సంక్రాంతప్పన సంకన. అక్కడికి వెళ్ళు, మనసులో అనుకో. సంపంగప్పన మగ మరి సంపంగప్ప, సంపంగప్పన మగ మరి సంపంగప్ప, ఓం సంపంగప్పన మగ మరి సంపంగప్ప. వెళ్ళు వెళ్ళు. గురువుగారు అది చెప్పాడు రా. సంక్రాంతి సంక్రాంతి కప్ప వచ్చింది. మంత్రం రా. మంత్రమా? సంక్రాంతి కప్ప సంకలో కప్ప. వెళ్ళి తీసుకొస్తానుండు. సంక్రాంతి కప్ప సంకల కప్ప తొందర. మామ దయ్యాన్ని చూపిస్తా అని చెప్పి కప్పలు చూపించా. వీటిని మనం రోజు చూస్తాం. నిజంగా దయ్యం వస్తుందని తెగ భయపడ్డా. కప్పలు వచ్చినాయా? ఇంతకీ అక్కడ ఏ మంత్రం చెప్పినా? సంక్రాంతి కప్ప సంకల కప్ప. సంక్రాంతి కప్ప సంక్రా కప్ప అంటే కప్పలు రాకుండా దయ్యాలు ఎట్లా వస్తాయి? అదంతా నాకు తెలీదు. అక్కడ పరుగు పోయింది, ఇక్కడ డబ్బు పోయింది. ఒరే ఎన్ని లాజిక్లు చెప్పినా వాడు లాజిక్ మాత్రం మిస్ అవ్వట్లేదు. వాడి డబ్బులు వాడు మగాన్ని కొట్టరా పోతాడు. ఇంకో 25 పట్టు, దెయ్యాన్ని చూపెట్టు. భయం గుప్పిట్లో జనం, మొలకలపల్లిని ముప్పు తిప్పలు పెడుతున్న గోస్ట్. గ్రామానికి చెందిన నందిని అనే యువతి ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఆత్మగా మారి అదే ఊళ్ళో సంచరిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు. దెయ్యం కావాలి దెయ్యం కావాలి అన్నావుగా, అదేదో నీకోసమే అక్కడున్నట్టుంది. ఇదిగో దెయ్యం చూడకుండా మిమ్మల్ని ఎవడు ఆపలేడు. హ్యాపీగా దర్శనం చేసుకుంటాం సార్. దర్శనం చేసుకోవడానికి అది ఎంకన్న టెంపుల్ కాదు, గోస్ట్. దెయ్యాన్ని చూస్తున్నప్పుడు నీకు టాప్ సీక్రెట్ చెప్తా. టాప్ అంటే పైన కదా, కింద కూడా కదా. మీరు దాన్ని చూసినట్టు దానికి తెలియకూడదు. ఇన్సెక్యూరిటీ ఫీలింగా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దానికి కాదు, అది మిమ్మల్ని చూస్తే మీకుండదు సెక్యూరిటీ. ఓకే. అరే సాయిగా నీ 5 lakhs అవుట్రా. ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన ఊరికి ఆ దెయ్యం పీడేంటో, ఇక్కడికి రావటం నా కరమేంటో. నేను అసాపు. ఇదిగో బాబు వెళ్ళారా? ఏటే మీకంటే బాబులా కనపడతానా? నాకెద్దరు బాబులండి. సర్లే గాని ఈ ఊర్లో కిరాయికి ఏమైనా ఇల్లు దొరికిద్దా? ఎంతమంది ఉంటారు? ఏటే మేమందరం ఉంటాం. ఏటే ఆడమ్మగ కలిసే? ట్రెండ్ మారింది బాబాయ్. పోయే కాలం వచ్చింది బాబాయ్. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? ఒక రీసెర్చ్ పని మీద వచ్చాం. రీసెర్చా అంటే ఏంటది? బుర్రలో ఏమీ లేదు, బుర్ర పైన ఏమీ లేదు. అసలు వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది? అది తెలివైన వాళ్ళు చేసే పనిలే. తెలివైన వాళ్ళెప్పుడెత్తారు? మేము పోయాక వస్తారా? మీరు ఆడకూడదు చూడాలా? ఎందుకు ఎన్ని రోజులు ఉంటారు? ఏంటి నీకు బొచ్చు వచ్చేంత వరకు ఉంటాయి. అయ్యి ఉంచాలండి, బేడి ఆలి వేస్ట్. మా రీసెర్చ్ నాకు చెప్పిన అర్థం కాదు, కానీ మేము వచ్చిన పని అయ్యేంత వరకు ఉంటాం. ఏంటో ఆ పని? ముందు ఇల్లు చూపించు, తర్వాత చెప్తాం. ఆహా రండి అయితే.
తెలియని ఇల్లు లేదు, నా తెలియని ఎవరు లేదు, ఈ ఊర్లో నా అంత మనగడ లేడు. రండి, ఇదే ఇల్లు. ఇల్లు ఎలా ఉంది? ఈ ఇల్లు కాకపోతే ఇల్లే నీళ్ళు అనుకుంటున్నారా? ఈ ఊర్లో ఈ ఒక్కలే ఖాళీ ఉంది. బాగుంది బాగుంది సూపర్ సూపర్ బాగుంది. అది సర్లే కానీ రెంట్ ఎంత? ఎంత ఏంటి? మంత్లీ 1000 ఇస్తా. 1000 రూపీస్? అను డబ్బులు మాకెందుకు? నెలకు 2000 చాలు. 2000. గుండు మీద బొచ్చలేదు కానీ గుండులో గుజ్జు బాగానే ఉంది. పదండి లోపలికి. అవును, ఇల్లు చూపెడితే వచ్చిన పని చెప్తానన్నావు కదా. అరే బ్యాగ్ తీసుకెళ్ళరా. నువ్వు రామ్మ బాబు. పద. సర్లే గాని ఈ ఊళ్ళో ఎవరొక అమ్మాయి చనిపోయి దయమే తిరుగుతుందంట, నిజమేనా? నిజమా? ఈ కళ్ళతో చూసానని తన ఆకారం, ఈ చెవులతో విన్నానని తన ఏడుపులో ఫస్ట్ చూసి నేనే. నేను చూసు చంద్ర చెప్తేనే తెలిసింది. అవునా? ఎక్కడుంటుంది అది? పర్మనెంట్ గా ఇల్లు కట్టుకుని ఉన్నాను కదా మనిషా, ఆ దెయ్యం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళవా? ఎందుకు? నా సాగుగా నేను తీసుకోవడానిక? నేను రానండి బాబు. కనీసం ఆ ప్లేస్ అన్నా చెప్పవయ్యా. ఊరు శివరా, సుసన్ లేదు అక్కడే. శ్మశానం మొత్తం చూద్దాం పదండ్రా. ఈ సమాధుల్లో ఏ సమాధిలో ఉందో అది. ప్రశాంతంగా నిద్రపోతున్న వాటిని నీ ఎదవేడుపుతో లేపమాక, వచ్చి పీక్కు తింటాయి. వామ్మో, ఏడవన్లే. ఎక్కడుంది ఇది? ఉంటేగా కనపడడానికి. ఆ బావిలో చూపిస్తారా రా. దెయ్యాలు బావుల్లో కూడా ఉంటాయా? ఏం చేస్తాయి అక్కడ? స్విమ్మింగ్ చేస్తాయి నాన్న. హే, సైలెంట్గా ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఎత్తుకు మరీ చూపిస్తారా రా. సరే పద. పద. చెట్లో అస్సలే ఉండదు. ఏం పాపం? ముళ్ళు గుచ్చుకుంటాయిగా. దీనికేం తక్కువ లేదు. పోనీ బూమ్ బూమ్ బులక్ అంటే? ఆ మంత్రం చెవిడిదే అందే. చెవిటి దయ్యమంట, కప్పల మంత్రం అంట, ఇప్పుడు ములకలపల్లి దయ్యమంట. ఎవరో 2-3 తాగుబోతులు వాళ్ళ నీడని చూసుకుని వాళ్ళే భయపడినంత మాత్రాన దయ్యం ఉన్నట్టేనా? హలో, ఎలా ఉంది సిచ్యువేషన్? మంట లేకుండానే కాలిపోతుంది ఇక్కడ. నీకు కాలం తెప్పుడులే గాని కాల్చుకోవడం ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా విను. దాని పేరు నందిని. లవ్లో ఫెయిల్ అయి సూసైడ్ చేసుకుని చచ్చి అక్కడే తిష్టేసింది. ఆ ఊళ్ళో అది చాలా మంది కనిపించింది. దాన్ని చూడ్డానికి మంత్రాలు అవసరం లేదు. అయితే అది వస్తుంది అనడానికి మాత్రం కొన్ని సింబాలిక్ చెప్తా విను. పరిస్థితులు కూల్గా ఉన్నాయంటే అది అక్కడ లేనే లేదని అర్థం. అది అక్కడ సంచరిస్తుంది అని తెలియడానికి కొన్ని సింబాలిక్ చెప్తా, జాగ్రత్తగా విను. దూరం నుంచి నక్కలు అరుస్తాయి, దగ్గర నుంచి కుక్కలు మరుగుతాయి,
చుట్టూ గూబలు గుయ్యమనేలా గుడ్ల గూబలు అరుస్తాయి. రకరకాల పక్షులకు వినిపిస్తాయి. పిల్లులు పసిపిల్లల్లాగా ఏడుస్తాయి. ఎమోషనల్గా అది ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. అలా చూసి ఇలా వచ్చేయండి. రేయ్ వస్తున్నా. అరే సాయి, ఎక్కడ చూసానో నిన్ను అక్కడ వదిలానే నన్ను. ఎక్కడ చూసానో నిన్ను అక్కడ వదిలానే నన్ను. నాతో రానందే నా మనసు. గుప్పెడు గుండెల్లో నిన్ను చప్పుడు లేకుండా కన్ను దాచేయాలందే నా వయసు. గాలల్లే వీచావో, పువ్వల్లే పూసావో, నవ్వల్లే విరిసావో నువ్వు. ఏ మాయ చేసావో పిల్ల పిల్ల, ఏ మంత్రం వేసావో పిల్ల పిల్ల, ఏ మాయ చేసావో పిల్ల పిల్ల, ఏ మంత్రం వేసావో పిల్ల పిల్ల.
దేనికోసమైనా వెతుకుతున్నారా? ఏం పోగొట్టుకున్నారు? ఇక్కడ ఎవరైనా హార్ట్ కొట్టేశారు. పర్స్ కొట్టేశారనంత ఈజీగా చెప్తున్నారే హార్ట్ కొట్టేశారని. ఒక్క పర్స్ పోతే 100 పర్సులు కొనుక్కోవచ్చు, బట్ హార్ట్ చాలా వాల్యుబుల్. ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకోకండి. ఏమంటే భయపడి నాకే చిరాకేస్తుంది. రే ఒక్కసారి కనపడిందంటే భయం బతికినంత కాలం ఉంటది. ఏమోరా, నువ్వన్నీ చూపించావు కానీ ఇది ఒక్కటే చూపించలేకపోతున్నా. నేను చూశాక. నిజమా? చూడంగానే కారిపోయింది కదూ? లేదు, జారిపోయింది కళ్ళల్లోంచి గుండెల్లోకి. కళ్ళలోంచి గుండెల్లోక? అదేంటి? మీరు మేధావి కదా, ఇంత చిన్న విషయాలకి మీ బ్రెయిన్ లో ప్లేస్ ఉండదులే. సర్లే కానీ అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుందా? 100 చందమామలు కలిసి వచ్చినా కూడా తన అందచందాలకు సరిపోవు. అంత అందంగా ఉంటుందా? రే, ఇందాక దెయ్యం చూసాను, ఇప్పుడు చందమామని చూసా అంటున్నావు. నువ్వు చూసింది దెయ్యన్నా చందమామని చెప్పే. ఒరే, వాడు చూసింది దయ్యాన్నో చందమామనో కాదు, మరి ఒక అందమైన అమ్మాయిని. అందులో ఇంతే ఉంది. మనం కూడా చాలా మందిని చూసాం. చాలా మందిని చూసావు, మరి స్వాతినే. అర్థమైంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఇందుకే ఎక్కడుంది? నా గుండెల్లో ఉంది. పాపం ఊపిరాడదేమోరా. నా ఊపిరిలో సగమిస్తాగా. సోది డైలాగ్ లాపి ఉన్న అమ్మాయిని చూపించు. హలో, కన్ఫర్మేషన్ లేకుండా కమిట్ అవ్వకు. లవర్ అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? కన్ఫర్మ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. అయితే చూద్దాం. అయినా నువ్వు మాతో పాటే ఉన్నావుగా. ఎక్కడ చూసావు? ఎప్పుడు లవ్ చేసావు? నిన్న మనం దయ్యం కోసం వెళ్ళామా? వెళ్ళాం. అక్కడ దయ్యం కనిపించలేదా? లేదు. అక్కడే చూశాను, అప్పుడే లవ్ చేశాను. అదిగో చూడండి. ఆ అమ్మాయేనా? యా. నువ్వు నిజంగా లక్కీరా. అమ్మాయి ఏంజిల్లా ఉంది. ఏం కావాలి? ఏం లేదు, మేము చిన్న రీసెర్చ్ పని మీద వచ్చాం. ఆ రీసెర్చ్ పర్పస్ అదిగో అక్కడ మేమందరం సెర్చ్ చేస్తుంటే మీరు కనిపించారు. దట్స్ ఇట్. రీసెర్చ్ దేని మీద? దెయ్యాల మీద. దయ్యాల మీదనా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం బాబు? ఈ ప్లేస్ పేరు అంత ఐడియా లేదండి. 21st సెంచరీలో ఉన్నాం. కరెక్ట్. ఇమాజినేషన్ కంటే కూడా స్పీడ్గా వెళ్తోంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలాంటి స్పీడ్ జనరేషన్లో కూడా ఇంకా దయ్యాలున్నాయని నమ్ముతున్నారా? అంటే ఇంతకు ముందు వరకు ఉండి స్పీడ్ని అందుకోలేక బ్యాక్ అయిపోయా? మరేం లేదండి, దయ్యాలున్నాయని వాడు, లేవని వీడు, వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. ఆఫ్టర్ దట్ బెట్ వాల్యూ 5 lakhs. ఓహో,
5 lakhs కోసం వాడు. నిజంగానే దయ్యాలు కనపడితే చూద్దామని యాంగ్జైటీతో నేను, నా కోసం వీడు ఇక్కడికి వచ్చాం. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ దయ్యం కోసం ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఈ ఊళ్ళో ఎవరో ఒక అమ్మాయి దయ్యమే తిరుగుతుందంట, అందుకే ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎడిసన్ వచ్చాక బల్బ్ వచ్చింది, మీరు రారా? బల్బ్ వచ్చాక చీకటి చీకట్లో కలిసిపోయింది. రైట్స్ వచ్చాక ఫ్లైట్స్ వచ్చాయి, ఫ్లైట్స్ వచ్చాక దూరం చాలా దూరం పారిపోయింది. బెల్ వచ్చాక సెల్ వచ్చింది, సెల్ వచ్చాక ప్రపంచమే చేతిలోకి వచ్చింది. ఎందరో మహానుభావులు హ్యూమన్ కైండ్ కోసం వాళ్ళ జీవితాలను దారబోస్తుంటే మీరేమో మీ జీవితాలను పారబోస్తున్నారు. ప్రపంచాన్ని పరిష్కారం వైపు నడిపించండి సార్. అవును, నీదేదో పోయిందన్నా? హార్ట్ దొరికిందా? స్టిల్ సెర్చింగ్. హార్ట్ కోసం సర్చింగ్, గోస్ట్ కోసం రీసెర్చింగ్. బాగుంది. అరే, ఆ పిల్ల చాలా ఇంటెలిజెంట్ లాగా ఉంది. తనకి 4 సైట్ ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మని అమ్మ, 4 సైటా? అంటే 4 సైట్లు. రేయ్, నువ్వు మంచి సౌండ్ బట్టిని బట్టేవరా. అయ్యయ్యో పాపం, బ్రహ్మదేవుడు నీ బ్రెయిన్ సెట్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లో ఉండుంటారా? ఆయన తప్ప. రై, 4 సైట్ అంటే 4 సైట్లని కాదు, ముందు చూపని అర్థం. ప్రపంచాన్ని పరిష్కారం వైపు నడిపించాలంట. ప్రపంచం మొత్తం ఎటు నడిచినా నేను మాత్రం తన వైపే నడుస్తా. ఏంటి సెర్చింగ్ హార్ట్. ఇలారా, నీకు హైదరాబాద్ తెలుసు కదా? తెలుసు. ఏ అయితే అక్కడున్న ఎర్రగడ్డ తెలుసా? అది కూడా తెలుసు. ఏ మరి అక్కడున్న మెంటల్ హాస్పిటల్? అది తెలుసు. ఏ మరి మా అంకుల్ తెలుసా? మీ అంకుల్ ఎవరో తెలియదు. విజిటింగ్ కార్డ్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయించుకో. నవ్వించాలేగా నాపి. ఇప్పుడు ఏమన్నా ఐడియా కదా? ఈసారి హార్ట్ పోయిందని చెప్పకుండా బ్రెయిన్ పోయిందని చెప్పరా. ఇంతకీ నీదేం పోయినట్టు? బ్రెయినా హార్టా? అదే గుర్తు రావట్లేదు. ఎందుకు గుర్తురాదు? బ్రెయిన్ యా, నీది బ్రెయినే పోయింది. అయితే హార్ట్ ఉన్నట్టేగా? అది ముందే పోయిందిగా. అయితే ఇప్పుడు నాదేం పోయినట్టు? బాబు, నీదేమీ పోలేదు. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నాదే ఏదో పోయేటట్టుంది. నీ పేరేంటి? నీకెందుకు? జస్ట్ తెలుసుకుందామని. చెప్పను. పల్లెటూరి పేర్లు చాలా పాతగా ఉంటాయి కదా, చెప్పడానికి ఇబ్బంది అయితే వద్దులేండి. పల్లెటూరి పేర్లు పాతగా ఉన్నా మీనింగ్ పవర్ఫుల్గా ఉంటుంది. నాది మా బామ్మ పేరు. మీ బామ్మది? నా పేరు. అవును, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాకు జాబ్ అవసరం లేదు, జస్ట్ తెలుసుకుందామనే. అది నీకు అవసరం లేదు. పరిచయాన్ని ప్రోలాంగ్ చేసుకుందామంటే నాతో అసలు టైమే స్పెండ్ చేయట్లేదే. నువ్వేవన్నా తన బావవా లేక చైల్డ్ ఫ్రెండ్వా నీతో టైం స్పెండ్ చేయడానికి? రకరకాల పక్షుల ధ్వనులు వినిపిస్తాయి. దూరం నుంచి నక్కలు అరుస్తాయి, దగ్గర నుంచి కుక్కలు మరుగుతాయి, పిల్లులు పసిపిల్లల్లాగా ఏడుస్తాయి. చుట్టూ గూబలు గుయ్యమనేలా గుడ్ల గూబలు అరుస్తాయి. అదిగో వినపడుతుందా? ఇక చూపిస్తారా సాయిగా? స్వాతి రావే, నీకు స్పెషల్గా చూపించాలమ్మా బుజ్జి. డైరెక్ట్ గా చూడబోతున్నా. నిశాంతగా నువ్వు వేడ్చామంటే చేస్తావురా.
చూసినట్లయితే తెలిసేది అది మనకు మిస్ అయిందో మనం దానికి మిస్ అయ్యాము. చూపించాలి కదా. స్వాతి, అమ్మాయిల మనసు అమ్మాయిలకి బాగా తెలుస్తుందంట కదా. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైందిరా. 2 తీరాలను కలపడానికి ఒక వంతెన కావాలి కానీ 2 మనసుల్ని కాదు. నిన్ను బ్రోకరేజ్ చేయమనడం లేదే. అర్జెంటుగా అమ్మాయి మనసులో ప్లేస్ కొట్టేయాలి. ఏం చేయాలో చెప్పు. మనసులో ప్లేస్ కొట్టేయాలంటే ముందు మనసేంటో తెలియాలి. అదే ఎలా? ఎలా అంటే ఫ్లవర్స్ అంటే అందరు అమ్మాయిలకి ఇష్టమే. కానీ ఒక అమ్మాయికి రోజా అంటే ఇష్టం, ఒక అమ్మాయికి జాస్మిన్ అంటే ఇష్టం, ఒక అమ్మాయికి బంతిపువ్వు అంటే ఇష్టం. ఒక్కో అమ్మాయిది ఒక్కో టేస్ట్. ఎవరితో కంపేర్ చేయలేం. అసలు ఒక అమ్మాయి మనసు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ లైఫ్ టైం సరిపోదురా. అంత కన్ఫ్యూజ్డా? ఫుల్ క్లారిటీ. మీకు అర్థం అవ్వడంలోనే కన్ఫ్యూజన్. ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ చేసావు, ట్రావెల్ చేసి చూడు ఎలా ఉంటుందో. ఎస్ఆర్నగర్ ట్రావెల్స్ ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయమంటావా? నీతో నేను తప్ప దానమ్మ ఎవ్వరి ట్రావెల్ చేయలేదురా. వీడిలో పికప్ అయ్యేలోపు వీడు సిక్కప్ అవటం ఖాయం. అవునా? సర్లే కానీ స్వాతి నీకు ఎలా పడిందో చెప్పు. వెరీ సింపుల్ రా. ఫస్ట్ తన కాల్ స్లిప్ అయి కింద పడింది. నేను హ్యాండ్ ఇచ్చాను, తను స్టాండ్ అయింది. వెంటనే తన మనసు స్లిప్ అయి నాకు పడింది. రే, మా లవ్ వితిన్ సెకండ్స్లో సక్సెస్ అయింది. నీలాగా లుక్స్, డ్రీమ్స్, టెన్షన్స్, హైపర్ టెన్షన్స్ లాంటివి ఏమీ లేవు. అయితే నేను ఇప్పుడే చెప్పేస్తా, వెళ్దాం పద. హలో, 1 వేలో వెళ్ళకు, యాక్సిడెంట్ అవుద్ది. ఓయ్ ఆగాగు. లవ్ చేసినంత ఈజీ కాదు చేస్తానని చెప్పటం. ఎక్స్పీరియన్సా? 12 మందిని మిస్ అయ్యా. కేర్ ఆఫ్ అడ్రస్ తెలియకుండా ఎక్కడన్నా వెతికేది? తను ప్రకృతి ఒళ్ళో తప్ప ఎక్కడా ఉండదురా. ఇల్లు లేదేమో పాప. హే హాయ్. హాయ్. కమ్ కమ్ కమ్. ఏంటి ఇద్దరే వచ్చారు? వాళ్ళెక్కడ? వాళ్ళ పని మీద వాళ్ళున్నారు, మా పని మీద మేము వచ్చాం. వాళ్ళ పని ఏంట్రా? నువ్వనుకున్నది కాదులేరా. అమ్మయ్యా. పని మీద వచ్చారా? ఏంటా పని? అవును, మీరెప్పుడు అవుట్కట్స్ లోనే ఉంటారు ఎందుకు? నాకు అలా ఉండడమే ఇష్టం. అదే ఎందుకు? అరే, ఊర్లో ఉంటే పొల్యూషన్ కదా, అందుకే ఉంటుంది లేరా. పొల్యూషన్ అంటే కార్లు, బైక్లు, బస్సులు. అది సిటీ అట్మాస్ఫియర్ కదా. ఆవు పేడ, మేక మూత్రం, విలేజ్ పొల్యూషన్. ఆవు పేడ, మేకల మూత్రం, పొల్యూషన్. మీ నాలెడ్జ్ సూపర్ అండి. పాపం ఎవ్వరు యూజ్ చేసుకోరు. అవునా? సర్లే, కమ్ టు పాయింట్. ఏదో పని మీద వచ్చానన్నారు, ఇంపార్టెంటా? అర్జెంట్ కూడా. అర్జెంట్ కూడానా? అయితే చెప్పాల్సిందే. చెప్పు చెప్పు. ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో అంటే ఇంతప్పటి నుంచా? ఇంతప్పటి నుంచా? ఇంతప్పటి నుంచా? మిమ్మల్ని చూసినప్పటి నుంచి. నన్ను చూసినప్పటి నుంచా? ఏంటది? అరే చెప్పరా. చెప్తున్నా. చెప్పు. ఏంటంటే చెప్పు. అరే ఏంట్రా సడన్ గా నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అరే ఏం పర్లేదురా, తన హార్ట్ లైన్ ఉంది కదా, తనే అర్థం చేసుకుంటుంది. నువ్వు చెప్పే. చెప్పనా? చెప్పేస్తున్నా. చెప్పే. ఐ థింక్ కాదు ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. I feel I am in love with you.
కదా 1 వేలో వెళ్ళొద్దని, అయినా వెళ్ళావు. ఒక్కడవే మిగిలావు. ఒకడేంటి 1 2 3 ముగ్గురు కదా. నీ బ్రెయిన్కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరా? థ్యాంక్ యూ. రే డోంట్ వరీరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. షిఫ్టింగ్ మామా, ఇప్పుడు ఇదే ట్రెండ్. ఎస్, షిఫ్టింగే. కానీ అమ్మాయిని కాదు, అమ్మాయి మనసుని. ఇవాళ ఎలాగైనా సరే తన మనసుని షిఫ్ట్ చేయాలి. నేనే నీకోసం రాలేదు, నీకోసమే వచ్చా. నాకు బీపీ తెప్పించకు. అందుకేనమ్మా లవ్ చేయమనేది. ఒక్కసారి లవ్ చేసావంటే ఒంట్లో లవ్ డిజీజ్ తప్ప మరే రోగాలుండవు. అబ్బొక్క రోగం చాలు సర్వనాశనం కావడానికి. రిజెక్ట్ చేసిన వెంట పడతా సిగ్గనిపించట్లేదా నీకు? రిజెక్ట్ చేసిందని వదిలేస్తే అది లవ్ ఎలా అవుతుంది మా అమ్మ? ఈ అమ్మాయి రిజెక్ట్ చేసిందని ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే మరో అమ్మాయి. వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దిస్ మామా? రేయ్ అమ్మమ్మ ప్లీజ్, వాడికి నేను బుద్ధి చెప్తాను. ఆ దయ్యం మాకు కనిపించింది అనుకో, అసలు మేము ఈ ఊళ్ళోనే ఉండము. ప్లీజ్ తెలియదు, నువ్వు వెళ్ళిపో అమ్మా. ఉండండిరా, ఇవాళతో మీ సంగతి తేల్చేస్తా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేశాడు? ఎత్తుదామా వద్దా? ఊహు, ఎత్తకపోతే వచ్చి నన్ను ఎత్తుతాడు. హలో, నువ్వు అసలు తోపు మాంత్రికుడువా తొక్కల మాంత్రికుడువా? ఊళ్ళో అందరికి కనపడుతుంది కానీ మాకెందుకు కనపడతలేదు? ఇంకా కనిపించలేదా? ఏం చెప్పాలికి? ఏదో ఒకటి చెప్దాంలే. ఈరోజు దాని బర్త్డే. ఏంటి దెయ్యం బర్త్డేనా? సరిగ్గా రాత్రి 11:50 పుట్టింది అది. 11:50 అర్రే 10 నిమిషాల్లో డేట్ మారిపోతుంది. అంత తక్కువ పీరియడా? అందుకే దాని బతుకు అంత తొందరగా తెల్లారిపోయింది. మీరు సరిగ్గా అది పుట్టిన టైంలో చచ్చిన ప్లేస్కి వెళ్ళి నచ్చిన కేక్ పెట్టండి. చచ్చింది చచ్చినట్టు వస్తుంది. నమ్మొచ్చా? నమ్మితే దయ్యం వస్తుంది, నమ్మకపోతే విసుగొస్తుంది. నమ్మాలో వద్దో మీ చావు మీరు చావండి. బాగానే మేనేజ్ చేశా. రేయ్, ఈరోజు నందిని బర్త్డే అంట. రాత్రి సరిగ్గా 11:50 క్యాండిల్ వెలిగిద్దాం, అది వస్తుంది. దాన్ని చూపిస్తా. ఈరోజు పందెం గెలిస్తా, రేపు నిన్ను తీసుకెళ్తా. హ్యాపీ బర్త్డే. అది విన్నదంటే హ్యాపీ డెత్ డే అయిద్ది. ఏది శేఖర్? ఎక్కడ మామా? రాదు కదూ. అదిగో వినండి రా. దయ్యం కోసం ఈ బూర ఎందుకు వచ్చారు? ఇలాంటి స్పీడ్ జనరేషన్లో కూడా ఇంకా దయ్యాలున్నాయని నమ్ముతున్నారా? అవును, మీరు ఎప్పుడు అవుట్కట్స్లోనే ఉంటారు ఎందుకు? నాకు అలా ఉండడమే ఇష్టం.
మీరు దాన్ని చూసినట్టు దానికి తెలియకూడదు. ఏ ఇన్సెక్యూరిటీ ఫీలింగా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దానికి కాదు, అది మిమ్మల్ని చూస్తే మీకుండదు సెక్యూరిటీ. అమ్మా అమ్మా, ఇప్పుడు దాకా రాలేదు అంటే అది మనం చూడలేదు. మనం సేఫ్. ఎంత తొందరగా తెల్లారితే అంత హ్యాపీ. మనం దాన్ని చూసామంటే తెలిసిపోయినట్టుంది. డోర్ పెట్టేశాను, ఇక రాదులే. హ్యాపీగా ఉండండి. అమ్మయ్య, అన్ని మూసేసాను, ఇక రాదు. ఇప్పుడు రిలాక్స్గా ఉండండి. దేవనుకుని తెగ భయపడ్డాం కదరా. మీరేనా దొంగలనుకుని ఎంత టెన్షన్ పడ్డాం తెలుసా? సరేలేపో, అన్ని మూసుకొని పడుకోండి, డోర్లు కిటికీలు. సర్లే. అరే ఈ టైంలో బస్సు లేదనుకుంటారా? బస్ టైం కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మన టైం కోసం మనం వెయిట్ చేస్తున్నట్టే. కావాలంటే నేను వంగుతా, నా మీద ఎక్కడనే వెళ్ళిపో. ఎనీహౌ, దయ్యం అని తెలియక మనం ఇన్ని రోజులు దయ్యంతోనే టైం స్పెండ్ చేసాం. ఇదో టైప్ ఆఫ్ థ్రిల్. థ్రిల్ కాదు, పైత్యం. ఒక్క పర్స్ పోతే 100 పర్సులు కొనుక్కోవచ్చు, బట్ హార్ట్ చాలా వాల్యుబుల్. ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకోకండి. ఎరా ఏంటి ఆగిపోయావు? నేను రాను మామ, మీరు వెళ్ళండి. ఎందుకు? ఓహో, బెట్టింగ్ ఓడిపోయాడు కదా, మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తాను రానంటున్నాడు. రేయ్, పెట్టగలవడం అంటే ఓడిపోయిన దగ్గర డబ్బులు తీసుకోవటం కాదురా, పంతం నెగ్గించుకోవటం కోసం పట్టుదలతో ప్రూవ్ చేయటం. అది నేను చేశా, దట్స్ ఆల్. అయినా నువ్వు నా మేనల్లుడు రా, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? రా. మనీ ప్రాబ్లం కాదు మామ, మరి హార్ట్ ప్రాబ్లం. ఓరే, హార్ట్లో పెయినా? టౌన్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయిదా, నేను తీసుకెళ్తా. హార్ట్లో పెయిన్ ఉంది, కానీ ఆ పెయిన్లో నందిని ఉంది. రే మెంటల్, బ్రెయిన్ గాని బ్లాస్ట్ అయిందా? అది మనిషి కాదు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. దీనికి తెలియదుగా. అయితే నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలను. రే, నువ్వు ఒక పని చేయరా, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, మా ముసలు చూడకుండా పైకి వెళ్ళిపోయింది. దానికి ఇన్విటేషన్ ఎలా పంపిద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్తున్నావుగా, ఇచ్చేయి. నీ వీడు దయ్యం పిచ్చోడు, నువ్వు నిజంగానే పిచ్చోడివి. రా.
వింతగా ఉంది కదరా. దెయ్యాన్ని లవ్ చేశాడంట. అది దెయ్యమని హార్ట్కి తెలియదంట. హార్ట్కి హార్ట్లీ లవర్. రే ఇవాడు రావట్లేదురా. అవునా? అవునా? అది అసలే దయ్యం. పైగా లవ్ అంటే ఇరిటేషన్లో ఉంది. వాన్ని పీస్ కూడా మిగలనివ్వదు. పదండ్రా వెళ్ళి తీసుకుని వద్దాం. మామో ఎక్కడికి? అది ఉందో లేదో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కారిపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దాని గురించి కాదు, మన లైఫ్ గురించి. క్లారిటీ వచ్చింది కదా, ఇక పద. పదండి. గేట్ ఏమో ఓపెన్ చేసుంది, డోర్ ఏమో క్లోజ్ చేసుంది. అసలు ఏమై ఉంటుంది? వాడిని క్లోజ్ చేసి ఉంటుంది. రే నెగిటివ్గా థింక్ చేయ మాకు. చూద్దాం రండి. ఏడీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఓరే సాయిగా, ఎక్కడ తెచ్చావురా? వస్తే వెళ్దాం రారా నాయనా. అరే సాయి, 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 సాయి రే, సాయి. ఒకవేళ అది వాడిని చంపేసిందేమో. నాకు కూడా డౌట్గానే ఉంది. సాయి ఎక్కడికి వెళ్ళావురా నాయనా? అరే సాయి, సాయి శ్మశానం దగ్గరికి వెళ్ళుంటాడు. అయితే పదండి. సాయి, ఒరే సాయి, సాయి, సాయి ఎక్కడున్నావు? రే సాయి. రే కొంచెం స్లోగా పిలవరా. ఆడొస్తాడో రాడు తెలియదు కానీ ఇది వచ్చినట్టుంది ఇప్పుడు. సాయి, ఏంటి భయపడ్డావు? నేను దయ్యాన్నా? చెప్పు, నేను దయ్యాన్నా? కాదు. మరెందుకు భయపడుతున్నావు? అంటే సడన్గా చూశాను. పైగా పక్కన ఫ్రెండ్స్ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిపోయారు. అయితే దయ్యాన్ని చూశారన్నమాట. చూడలేదు. మరి లేని వాటి కోసం ట్రై చేయటం వేస్ట్ అని వెళ్ళిపోయారు. మరి నువ్వు వెళ్ళలేదే? నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు చేస్తే సక్సెస్ అవుతుందా? నేను చేయొద్దా? నువ్వు తప్పకుండా చేస్తావు. నా మీద అంత నమ్మకమా? నా లవ్ మీద నమ్మకం. నీ ఫ్రెండ్స్కి వచ్చిన ఫీలింగే నీకు వస్తుంది. అప్పుడు నువ్వే వెళ్ళిపోతావు. అరే సాయి, సాయి, వెళ్ళిపోయారన్నావు అంటే వెళ్ళిపోయాం మేడం. వెళ్తుండగా తిరిగి చూస్తే వీడు కనపడలేదు. అందుకే వీడిని వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. వీడు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు. చెయ్యొద్దని చెప్పండి. ఆల్రెడీ మేము చెప్పాం మేడం, దెయ్యాలతో లవ్ వద్దురా బాబు. దయ్యాలతో లవ్ ఏంటి? అంటే దయ్యాన్ని చూడడం కోసం వచ్చిన వాళ్ళం కదా, వచ్చిన పని చూసుకోవాలి కానీ ఈ లవ్ గివ్వు ఎందుకని చెప్పాం వాడికి. అది కొంచెం స్ట్రాంగ్గా చెప్పండి. మనం ఏదో ఒకటి చేసి వాడి మైండ్ డైవర్ట్ చేయకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి రా. ఏ నీకు బుర్రలేదా? నా ఒక్క బుర్ర మాత్రమే ఆలోచిస్తే సాల్వ్ కాదు.
ముగ్గురు బుర్రలు కలిసి ఆలోచించాలి. ఓ, ముగ్గురం కలిసి ఆలోచిస్తే ఒకే ఐడియా వస్తుంది. అదే విడివిడిగా ఆలోచిస్తే? సూపర్ ఐడియా. ఐడియా ఏంటి? నందినిని వాడు అసలు ఎలా లవ్ చేశాడు? ఎలా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక్కసారి చూడగానే లవ్ చేశాడంటే అది అసలు లవ్వే కాదు, అట్రాక్షన్. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అట్రాక్షన్ని అట్రాక్షన్తోనే పడేయాలి. ఏందే ముళ్ళుని ముళ్ళుతో తీస్తావా? ఎందుకు, రెండు ఇరిపోవడానికా? నీ ఏయ్, నువ్వు మీరా? నువ్వు చెప్పవే. మనం ఇంకో అమ్మాయిని యూజ్ చేద్దాం. నందిని మీద వాడికి అట్రాక్షన్ అయితే మన ప్లాన్ సక్సెస్. ఒకవేళ ప్యూర్ లవ్ అయితే మన పళ్ళు మనమే రాళ్ళు కొట్టుకో. అబ్బా ఏంటి వస్తుంది రే? అటెంప్ట్ ఫస్ట్, రిజల్ట్ నెక్స్ట్. సారీ. మీరు నన్ను పడేయడానికి పట్టుకోలేదు, నేను పడిపోకుండా పట్టుకున్నారు. సో నేనే మీకు థ్యాంక్స్. ఐఎమ్ సమీరా ఫ్రమ్ USA. ఈ ఇంటి ఓనర్ గారి అమ్మాయిని. ఓహో, లోపలికి వెళ్ళాను. వెళ్ళండి, ఇల్లు మీదేగా. చెయ్యి కూడా నాదే. ఓ సారీ. వీడి లవ్ స్ట్రాంగ్ అనుకుని తెగ టెన్షన్ పడిపోయాం. ఇంత వీకా? సారీ, బాత్రూమ్ అనుకున్నాను. యా, ఇట్స్ బాత్రూమ్. బెడ్రూమ్ అనుకున్నాను. ఎందుకు అనుకున్నావు? ఐ డోంట్ నో. కన్ఫ్యూజ్ ఎందుకు? ఇంత అందమైన అమ్మాయిని నువ్వెప్పుడు చూడలేదా? అంటే ఈ టైప్లో చూడలేదు. ఎలా ఉన్నాను? నిన్ను డిస్క్రైబ్ చేయాలంటే మాటలు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వెళ్ళి బెల్లిబట్టలు నొక్కరాని. యుఎస్లో మీరు ఏం చేస్తుంటారు? డాడ్ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్, నేను స్టడీ. స్టడీ. థ్యాంక్స్. అవును, మీరేం చేస్తారు? మీలాంటి అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారు. నేను అందంగా ఉన్నానా? పండు టేస్టీగా ఉంటుందని పండుకేం తెలుస్తుంది, తినే వాళ్ళకే తెలుస్తుంది. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? నా పని మీదే వచ్చాను. ఓహో, ఎన్ని రోజులుంటారు? వచ్చిన పని అయ్యేంత వరకు. అయినా నీకెందుకు? ఏం లేదు, మీతో టైం స్పెండ్ చేసే అదృష్టం ఎన్ని రోజులుంటుందా అని. కావాలంటే నాతో రావచ్చు. థ్యాంక్స్. నేనంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. చాలా అంటే? అది మాటల్లో చెప్పలేను. మరి ఎలా చెప్తావు? చేతల్లో చెప్తాను. చేతల్లో ఎలా? ఇలా రా. ఎలా అంటే కిస్ చేసి చెప్పొచ్చు, హక్ చేసుకొని చెప్పొచ్చు. ఎలా చెప్పమంటావు చెప్పు. చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు ఇంత ఫాస్టా? ఈ ఏజ్ లో ఫాస్ట్ లేకపోతే వేస్టే. రా దా. అరే షర్ట్ కూడా వీడి క్యారెక్టర్లని కంపు కొడుతుంది. ఆడదంటే అగ్ని లాంటిదిరా, దూరం నుంచి చలి కాచుకోవాలి కానీ దగ్గరికి వచ్చి ముట్టుకోకూడదు, కాలిపోతావు. దగ్గరికి ప్లీజ్ ప్లీజ్. నిశాంత్ ఎక్కడున్నావు? రా ప్లీజ్, హెల్ప్ మీ. కిస్ లేదు, హగ్ లేదా, హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ ప్లీజ్. వదలరా, హెల్ప్ మీ ప్లీజ్. వదలరండి అబ్బా, వదలు వదలు ప్లీజ్. ఇట్లా కాదు కానీ నిశాంత్ అబ్బా, రా ప్లీజ్, హెల్ప్ మీ ప్లీజ్. వదలరా, నువ్వు ఆడపిల్లవు కదా, నేను చూపిస్తాను నా ప్రతాపం. ప్లీజ్ వదలు, ప్లీజ్.
అమ్మయ్యా, నందిని మీద నీకున్నది అట్రాక్షనే, లవ్ కాదు. నందిని నా హార్ట్ లో ఉంది అంటే సిన్సియర్ గా లవ్ చేస్తున్నావేమో అనుకున్నా. ఏమనుకున్నారు? నందిని మీద నీకున్నది ప్యూర్ లవ్ ఏమో అనుకున్నావు. అబ్బా కదా అనుకున్నారు కదా, మీకు తెలుసు కదా. తెలిసి కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేశారమ్మా? ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో, నాలో ఇంకో యాంగిల్ని చూస్తారు. ఆ యాంగిల్ కి నన్ను యూజ్ చేయకండి రా బాబు, మీకు దండం పెడతాను. ఫిజికల్గా నందిని ఏదైనా కావచ్చు, బట్ తను నా ఊపిరితో ఆడుకోవాలని చూస్తే ఊదేస్తా. ఇప్పుడు వాడు ఇంటికి రానని అనడం లేదు కదా, కాకపోతే నందిని మనసు గెలుచుకొని వస్తాను అంటున్నాడు. సో అమ్మాయి మనసు గెలిచే విధంగా మనమే ట్రై చేస్తే ఐడియా బాగానే ఉంది, కానీ ఎలా? మీడియేటింగ్ చేద్దాం. అది గోస్ట్, ఈ ఐడియా వేస్ట్. రేయ్, ట్రై చేస్తేనే కదరా వేస్టో బెస్టో తెలిసేది. రిస్క్ అవుద్దేమోరా. మనం ఆల్రెడీ రిస్క్లోనే ఉన్నాంరా. ఈ రిస్క్లోంచి బయటపడాలంటే ఇంకో రిస్క్ చెయ్యి తప్పదు. ఇది ఎక్కడ సచ్చిందో ఏంటో, వీడి వల్ల దెయ్యాలతో కూడా డీల్ చేయాల్సి వస్తుంది. హే స్టూపిడ్ ఫెలో, కమ్ ఆన్ మ్యాన్, ఎక్కడున్నావు? అరే వస్తే దెయ్యం నిజంగా వస్తే ఏం చేస్తావురా? వామ్మో, కరెక్టే కదా, మీరే డీల్ చేయండి. మూసుకొని ఉండు. ఏ స్వాతి, అటు చూడవే. రండి రండి, భయం కనపడకుండా మేనేజ్ చేయాలి, ఓకేనా? నువ్వు ఏడుకు. హాయ్, విషయం చెప్పండి. నీ పర్సనల్ విషయం ఒకటి అడుగుతాను, ఏమనుకోవుగా? నేను అనుకోపోయినా మీరు అడగాలని డిసైడ్ అయ్యారుగా, ఏంటో అడుగు. నువ్వెవరినైనా లవ్ చేసావా? ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, స్ట్రైట్గా రండి. స్ట్రైట్గా. నువ్వే కదా స్ట్రైట్గా రమ్మంది, అందుకే ఇలా. మరేం లేదు, మా సాయిగాడు పెద్ద ప్రాబ్లంలో చిక్కున్నాడు, నువ్వైతేనే సాల్వ్ చేయగలవు. ఏంటా ప్రాబ్లం? వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు కదా, నువ్వు కూడా లవ్ చేస్తే తప్ప ఇక్కడ నుంచి కదలను అంటున్నాడు. మాకేమో ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, ప్లీజ్ లవ్ చేస్తున్నానని చెప్పవా? లవ్ చెయ్యాలా, చేస్తున్నట్టు చెప్పాలా? నిజంగానే లవ్ చేస్తే ప్రాబ్లం ఇంకా సీరియస్ అయితే, చేస్తున్నా అని చెప్తే చాలు కదా. అంతే, సూపర్. చేస్తున్నా అని చెప్తే చాలు. సాటి ఆడదానివి కాబట్టి బతికిపోయావు, మాకైతే పగిలిపోయేది. అదేమో వార్నింగ్ ఇస్తుంది, ఈడేమో వారంటీ ఇస్తాడు, గ్యారంటీగా అది లవ్ చేస్తుందని. మధ్యలో మనకి పగిలిపోతుంది నొప్పి తెలియకుండా. హాయ్. హాయ్. దాని ప్రెసెన్స్ మనకు తెలిసిందని దాన్ని తెలియకూడదని చెప్పాగా. అవును కదా, మర్చిపోయా. సడన్ గా కనపడితే భయపడక వెళ్ళి హక్ చేసుకోమంటావా? ఓకే ఓకే, కంట్రోల్ కంట్రోల్. ఎందుకలా నన్ను చూడగానే దయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు? మేము దేవే అనుకున్నాం. నిజంగానే దయ్యం అనుకున్నాం. అదే అనుకున్నా. అంతేలేరా. ఓహో, సర్లే, నాకు ఇంటి దగ్గర బోర్ కొడుతుంది, అందుకే టైం పాస్ కోసమని వచ్చా. అవునా, మాకు కూడా టైం పాస్ అవ్వట్లేదు. ఏంటి విశేషాలు? హే, భోంచేశారా? మీరు చేయలేదా? నేను వచ్చింది భోజనం చేయడానికి కాదు. ఓ సారీ, మీరు టైం పాస్ చేయడానికి వచ్చారు కదా. అవును, మీరు ఒక రీసెర్చ్ కోసం వచ్చారు కదా, అయిపోయిందా? అయిపోయిందా అంటే గోస్ట్ కనబడిందా? అయిపోయిందంటే మా పని అయిపోయిందని అర్థం. అయితే గోస్ట్ కనబడలేదా? అసలు ఉంటేగా కనపడటానికి. ఒకవేళ కనబడితే ఏం చేస్తారు? లేదుగా, ఎలా కనపడుతుంది?
మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. పాపం దెయ్యం కదా, నెంబర్స్ తెలియవు అనుకుంటా. ఇంకా ఏంటి? నువ్వే చెప్పాలి. ఆడుకుందామా? ఈ టైంలోనా? ఈ టైంలో ఆడుకోరా? రే దెయ్యాలు చీకట్లో ఆడుకుంటే అనుకుంటారా? సర్లే కానీ ఏం మాట్లాడుకుంటాయి? నువ్వు ఉండవే, దాన్ని అడుగుదాం. ఆడుకుందాంలే కానీ ఏం ఆట ఆడుకుందాం? హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీకా అంటే దాగుడు మూతలరా? ఓ దాగుడు మూతలా? దాగుడు మూతలు అయితే మేము ఆడతామండి. మేము కూడా అంటే మేము కూడా అంటే మీరు, నేను, మన అందరం అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఒక్కొక్కరుగా రండి, కళ్ళు మూస్తాను. రే ఇది కళ్ళు మూయడానికి వచ్చిందో మనల్ని మూయడానికి వచ్చిందో కూడా అదే డౌట్ కొందరా. వామ్ము నేను వెళ్ళను. నేను వెళ్ళను. స్వాతి నువ్వు వెళ్ళవే. జెంట్స్ మీరే భయపడుతుంటే నేను ఎలా వెళ్తా? అమ్మో నేను వెళ్ళను. నేను వెళ్తాను. ఏంటి వీడు ఇంకా రాలేదు? కొంప తీసి మూయలేదు కదా? వీడేంటి ఇంకా రావట్లేదు? కొంప తీసి వేసేసిందే ఏంటి? ఎటు వెళ్ళారా మీరంతా? మీకోసం వెతికి వెతికి విసుగొచ్చేసింది నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంట్రా సడన్గా ఎలా మారిపోయింది? అదే మా లవ్ అంటే. కరెక్ట్. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. సంకెక్కడమా అంటే? రేయ్ నీకు అది అర్థమైతే వండర్ రా. రేపు చూడు అసలు వండర్ ఏంటో. చూద్దాంలే. స్వాతి నువ్వు అడగవే. నేను అడగను, లాస్ట్ టైం నాకు వార్నింగ్ ఇచ్చింది. పోనీ నేను అడగనా? హే నీకంత సీన్ లేదు లేరా. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి నిద్ర పట్టిందా? లేదు. నీకు నిద్ర పట్టలేదా? నీకు కూడా అంటే? అంటే అక్కడ మా సాయిగాడికి కూడా నిద్ర పట్టలేదు. నీ మీద నమ్మకంతో వచ్చినావు. స్మైల్ దేనికి సింబల్ వదినా? హ్యాపీ. అయితే వాణ్ణి కూడా హ్యాపీగా ఉండమనొచ్చా? అది తనిష్టం. What's up, baby? Shy, what's up, baby? Shy.
గా nothing, yeah. నేడు నీ వల్ల something, yeah. గుండెలో రొటీన్ సౌండింగ్ నేడు నీ వింతగా హియరింగ్ కళ్ళ ముందర మస్తు జాతర జరుగుతున్న సర్ప్రైజ్ చేద్దాం పదా నెక్కిలేదని నువ్వు నేను ఏకమయ్యే శ్రీకి What's up baby shy high what's up baby shy high what's up baby shy high what's up baby ఎవరి వాటు బల్బు లాంటి చార్మింగ్ నా సొంతమవుతూ ఉంటే షాకింగ్ ఏమిటో చెప్పలేని ఫీలింగ్ ఎంత నేను చేస్తుంటే వాకింగ్ ఎన్ని జన్మల పుణ్యమో ఇది నువ్వు నాకు దక్కినావు డార్లింగ్ ఏమి జరిగినా నీ చెయ్యి వీడను నీతోనే ఉంటానని ప్రామిస్ What's up baby shy high what's up baby shy high what's up baby shy high what's up baby అమ్మయ్యా వీడి లవ్ సక్సెస్ అయింది, మన ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంటి దగ్గర అందరిని అడిగానే చెప్పండి అమ్మా. ఏ నువ్వు రావట్లేదా? నీ లవ్ సక్సెస్ అయితే ఇంటికి వస్తా అని చెప్పావు కదా. రొప్పించాలే, కూర్చోరా. మీరు కూడా రండి. అబ్బో, బ్యాగ్ వేసుకొని కూర్చోవే. మనం ఇప్పుడు ఒక విత్తనం నాటాం, అది మొలకెత్తింది, పెరిగింది, పెద్దగైంది, చెట్టయింది, కాయలు కూడా కాసింది. అంత కష్టపడి ఆ పండులో ఉన్న స్వీట్నెస్ మిస్ అయితే ఎలా చెప్పమ్మా? అమ్మా, మమ్మ. నీ అసలు నీకు ధైర్యం ఉంటే feelings ఎలా వస్తున్నాయా? ఆ? సో నేనెవరో మీకు తెలిసిపోయింది. వాట్ నెక్స్ట్? నో నెక్స్ట్, దిస్ మూమెంట్ ఈస్ ద లాస్ట్. మీరు సాయి ఫ్రెండ్స్ అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు. మిమ్మల్ని ఏం చేయను, భయపడకండి. అమ్మయ్య థ్యాంక్స్ వదినా. ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఊరికి వెళ్తున్నాం కదా, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చావు కదూ? కాదు, ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఇన్విటేషనా? అవును, రేపు మా దయ్యాల మందరం కలిసి శ్మశానంలో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఏం ఫంక్షన్ వదినా అది? మా దయ్యాల్లో ఎవరైనా మనుషులు లవ్ చేస్తే మా పెద్దలు ఆశీర్వదిస్తారనమాట. ఎలా చేస్తారు? రేపు రండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా వస్తాం వదినా. వస్తారా లేక నేను వెళ్ళగానే సాయం తీసుకెళ్ళిపోతారా? వీడు వెళ్తానన్నా మేము వెళ్ళని వదినా. సాయి అలాంటి వాడు కాదులే. ఇక్కడ అసలు ఫంక్షన్ అట్మాస్ఫియరే కనిపించట్లేదే. ఎముకలు ఎరుకోవడానికి వెళ్ళారేమో. ఎముకలే? మనుషులైతే ఆకులు పువ్వులతో డెకరేట్ చేస్తారు, దయ్యాలు కదా ఎముకలను ఎక్స్పెక్ట్ చేసాలి. సర్లే కానీ అక్కడ కూడా కూర్చున్నాడు, వాడిని అడుగుదాం పదండి. ఏమండి మీరు కూడా ఫంక్షన్కే వచ్చారా? లేదు, సమాధిలో గాలాడక బయటకు వచ్చి కూర్చున్నా. హే, ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నారు? ఇది వెళ్ళిపోతున్నట్టుందా తల్లి? పారిపోతున్నట్టు లేదా? పారిపోతున్నారా? ఎందుకు?
బాధలు భరించే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అర్థం కావాలి అమ్మ. సర్లే, మిమ్మల్ని మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. మీ వాళ్ళెక్కడా? ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉన్నారా? ఎక్కడా? మీరు కనిపిస్తారు కానీ మీకు కనిపించరు. అదిగో మీ పక్కన కూడా ఉన్నారు. కనిపించట్లేదే. మరి నువ్వు కనిపిస్తున్నావుగా. నేనంటే సాయి నన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి నేను కనిపిస్తున్నాను. మీలో కూడా మా వాళ్ళల్లో ఒకళ్ళు లవ్ చేస్తే వాళ్ళు మీకు కనిపిస్తారు. వీళ్ళలాగా మాది లవ్లీ హార్ట్ కాదులే అమ్మా. అరే తప్పమ్మా, వచ్చిన గెస్టుల మీద అలా ఎక్కకూడదమ్మా. దిగు. కింద పడ్డాడు వాడు, నీ మీదకి వస్తున్నాడు. వెళ్ళరా. వెళ్ళిపోయాడులే, ఉండు. అమ్మయ్యా వెళ్ళిపోయాడా? సరే మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం పదండి. మీరందరు ఇక్కడే ఉండండి. నూరా, ఈయనే మా గురువుగారు. ఆశీర్వాదం తీసుకుందాం. కాళ్ళు పైన ఉన్నాయా కింద ఉన్నాయా? మనల్ని ఆశీర్వదించడం కోసం పైనుంచి కిందకి దిగి వచ్చారు. మనకు మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అందాయి. ఇక మనల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు. సరేలే, బ్లెస్సింగ్స్ వచ్చినాయి కదా, ఇంక బయలుదేరదామా? అప్పుడేనా? ఫంక్షన్కి పిలిచి భోజనం పెట్టకపోతే మా మర్యాద ఉంటుందా? భోజనమా? మేం తినే పచ్చి మాంసం కాదులే. అమ్మయ్యా, అయితే ఓకే. సాయి, వాళ్ళు మన గెస్ట్లు. మన ఇద్దరం కలిసి వడ్డిద్దాం రా. అవును కదా, మర్చిపోయా. అయిపోయాడు రా, వీడి దగ్గర కలిసిపోయాడు. కూర్చోండి. అన్నయ్య, అక్కడ ముగ్గురు ఉన్నారు. ఎక్కడ? నలిగిపోతారు, వెళ్ళిపోండి. వెళ్ళిపోయారులే, కూర్చో. ఇదేం కర్మరా నాయన. అమ్మయ్యా. స్వాతి, జగన్మోహిని సినిమా గుర్తొస్తుందే. తర్వాత కక్కు, ఇప్పుడు మెక్కు. ఏంటి, మా అన్నయ్య నచ్చాడా? మళ్ళీ అవుతురా నాయన. అన్నయ్య, నువ్వు దానికి బాగా నచ్చావంట. నేను ఆ టైప్ అని చెప్పమ్మా. ఏంటి నాన్న, చికెన్ కావాలా? ఆ ఎర్ర సమాధిలో పెట్టాను, వెళ్ళి తినమ్మా. వండింది కావాలా? వాళ్ళు తినేశారా? తినేసాక ఎలా వస్తుంది చెప్పు? ఏంటి, వాళ్ళ పేగుల్ని చీల్చి వాళ్ళ పేగుల్లో చికెన్ తింటావా? ఒరేయ్, వాళ్ళేం చేయకురా. ఒరేయ్, వాళ్ళు చంపకురా. ఆగు. ఒరేయ్, ఏ క్షణాన ఏం జరుగుతుందో అని టెన్షన్గా బతకాల్సి వస్తుంది. అరే, నీకు ఆలోచించుకోవడానికి ఒక్కనైతే ఛాన్స్ రా. తెల్లారే కల్లా నీ డెసిషన్ మార్చుకోకపోతే ఏదో ఒకటి మేము డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టైంలో కొత్త నెంబరా? ఎవరై ఉంటారు? చూద్దాం. హలో, సాయేనా? ఎస్, నేను నందినిని. నందిని? చెప్పు నందిని. అర్జెంటుగా నేను చూడాలి. ఇప్పుడే వస్తున్నా. ఒక్కడివేరా? ఒక్కనే వస్తున్నా. టైం ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు మిడ్-నైట్ 11 అవుతుంది. అయినా ఇంతవరకు లేని ఫోన్ దానికి ఇప్పుడు ఎక్కడదా దానికి? ప్లాన్ ప్రకారం ఏదో చేస్తోంది. లవ్లో ప్లానింగ్స్ ఉండవు మామ, ఫీలింగ్సే ఉంటాయి. నేను అర్జెంటుగా వెళ్ళాలి, బాయ్.
సాయి చెప్పు. నీకోసం వచ్చాను నేను. అయ్యో అవునా, నీకోసం ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడే సమాధిలోకి వెళ్ళిపోయాను. చా డోంట్ వరీ సాయి, రేపు కలుద్దాంలే. సర్లే. యారా రరే, ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చెప్పు. అందుకేగా బయటకు వచ్చింది. ఇది రోజు ఉండే టెన్షన్ సంగతి చెప్పరా. అదేదో నువ్వే ఆలోచించు. అంతేనంటావా? అంటే అవ్వా. అయితే మా బాబు ఫోన్ చేస్తాను రా. చేసేయ్. హలో, ఎవరు? బావా నేను శేఖర్నే. శేఖర్, ఏరా ఏదో క్యాంప్ అని లేరు, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏం చెప్తాం బావ, వీడు కొంప ముంచేసాడు ఇక్కడ. మీకేమో పిచ్చి పెట్టిందా? బెట్టింగ్లు కాసుకోవడానికి వేరే సబ్జెక్ట్ దొరకలేదా? అయినా ఊళ్ళో అంత అందమైన అమ్మాయిలు ఉండగా ఆ దెయ్యం ఎలా దొరికిందిరా? ఆ దెయ్యం వాళ్ళకన్నా కూడా అందంగా ఉంటుంది అంకుల్. అమ్మాయి ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ గొప్పదని వాడికి తెలిసి వచ్చేలా చేస్తాను. సెంటెన్స్ రాంగ్. అమ్మాయి ప్రేమ కన్నా కాదు, దెయ్యం ప్రేమ కన్నా అనాలి. ఏదో ప్రేమ, దిక్కుమాల ప్రేమ. నడు. చూడండి జంట ఎంత ముచ్చటగా ఉందో. ముచ్చటగా ఉందా? నాకెక్కడ ముచ్చెమటలు పడుతున్నాయి. సర్లే వెళ్ళి బావా, వెళ్ళి లాక్కరా. ఏంటి లాగేది? ఆ లాగి లోపు 10 నెలలు లాగేస్తే. అంకుల్ ఒక ఐడియా. ఏంటో చెప్పాడవే. ముందు మీరు ఏడు పాపండి. అంతేనా? చెప్పు. సౌండ్ చేయకుండా నిదానంగా వెళ్ళి వాణ్ణి మాత్రమే తీసుకొని రండి. అంతేనా? అయితే రండి. మా ట్రయల్స్ అన్ని అయిపోయినాయి, నువ్వు వెళ్ళిరా పో. నేను ఒక్కడేనా? కన్నందుకు తప్పుతుందా మరి? డాడీ మీరా వెళ్ళిపోతున్నారండి? డాడీ ఆగండి, ఆగండి డాడీ, ఆగండి ఆగండి. ఒరేయ్, నీకు ఇదేం పోయే కాలం రా? లోకంలో అందమైన అమ్మాయిలే లేనట్టు లోకంతో సంబంధం లేనట్టు సంబంధం పెట్టుకున్నావేరా? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తర్వాత నీ లైఫ్ చాలా కష్టం. ఇష్టం ముందు కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది డాడీ. ఒరే, మీ అమ్మే బ్రతుకుంటే నువ్వు ఇలా చేసేవాడివిరా. అదే అమ్మే కానీ బతుకున్నట్లయితే నన్ను అర్థం చేసుకునేది, సాటి స్త్రీగా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసేది. ఒరే, అది మనిషి అయితే నేను కూడా యాక్సెప్ట్ చేసేవనరా. నా మాట విని ఇంటికి వెళ్ళిపోదాం రారా. అయితే నా మాట కూడా విను. నీ చచ్చే వరకు నువ్వు బతికే ఉండి ఇక్కడ నుంచి నా బాడీని తీసుకుని వెళ్ళు. మా వాడికి పిచ్చెక్కిందండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కితేనే ఇక్కడికి వస్తారు. ఆ మాత్రం తెలియని పిచ్చోని అనుకుంటున్నావా? అయినా మీ వాడికి పిచ్చి ఎలా వచ్చిందో అది చెప్పు. వాడు లవ్ లో పడ్డాడండి. తెలుసు. ఇది కూడా తెలుసా? లవ్ లో పడ్డవాడు పిచ్చోడు అవుతాడని నాకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. వాడు నన్ను పూర్తిగా మర్చిపోయాడండి. మీ గురించి ఆలోచిస్తే వాడు ప్రేమలో ఎందుకు పడతాడయ్యా? వాడు ఈ లోకాన్నే మర్చిపోయాడండి. 100% మర్చిపోతాడండి. వాడు పడ్డది ప్రేమలో. వాళ్ళంతే, వాళ్ళదో సపరేట్ లోకం. అందరినీ వదిలేసి ఆ అమ్మాయితో పార్కులు, పబ్బులు, సినిమాలు, ఇదే వాళ్ళ లోకం అండి. పార్కులు, పబ్బుల్లో తిరిగితే నేను ఆలోచించేవాడిని కాదండి. వాడు సమాధులు, శ్మశానాల్లో తిరుగుతున్నాడండి. జస్ట్ మినిట్, ప్లీజ్ రిపీట్. పార్కులు. నో ఎండింగ్ లైన్. ఓహో, సమాధులు, శ్మశానాల వెంట తిరుగుతున్నాడండి. పాకెట్ మనీ ఏమన్నా టైట్ చేశారా? మరి పాకెట్ మనీ ప్రాబ్లం అస్సలు లేదండి. వాడు లవ్ చేసింది దెయ్యాన్ని. డాక్టర్ గారు! అమ్మా, అదేంటండి మెంటల్ డాక్టర్కే మెంటల్ వచ్చేటట్టుంది. డాక్టర్ మీకే అలా ఉంటే కన్న తండ్రిని నాకెలా ఉంటుందో చెప్పండి. అదేంటండి మీ వాడి కాళ్ళకు తాడు కట్టి ఈడ్చుకుంటూ రాక మీ కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారేంటండి?
వాడి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది గోస్ట్ అని తెలిసి కూడా ఆ సాహసం నేనెలా చేస్తానండి? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. మీరు ఎలాగైనా అక్కడికి వచ్చి మా వాడి మైండ్ డైవర్ట్ చేయండి. హలో, పెద్ద పెద్ద తోపులనే మైండ్ డైవర్ట్ చేశాను. ఆఫ్టర్ ఆల్ కుర్ర కుంక వాడెంత, మీరు లేని. నన్ను లేవమని మీరు కూర్చున్నారేంటి? హలో, నేను ఆల్రెడీ లేచాను. ఓహో, నుంచున్నా కూర్చున్నా ఒకటే హైట్ ప్రాబ్లం. రండి. హలో, 1 మినిట్. నాకు డౌటు. మీకు కూడా డౌట్లు ఉంటాయా? అంటే క్యాజువల్గా అయితే ఉండవు, కానీ మీ వాడి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది గోస్ట్ కదా, అందుకే కొంచెం పిచ్చుక. హలో, మీరు ఇక్కడే ఉండండి. మీ అబ్బాయిని 10 నిమిషాల్లో మైండ్ డైవర్ట్ చేసి తీసుకొని వస్తాను. ఓకే 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 ఓ పక్క తాటి చెట్టంత మనిషి చుట్టూ తిరుగుతుంటే ఈడు పట్టించుకోవట్లేదంటే ఈడి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ ముసలోడు చెప్పింది కరెక్టే. ఓహో, ఐ యామ్ డాక్టర్ చిట్టిబాబు, ద గ్రేట్ సైకాటిస్ట్. నాకేం పిచ్చక్కలేదే, నేను చాలా నార్మల్గానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. మరి నేనేం చెప్పాలి? నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి. సరే అడుక్కోండి. బద్మాష్! కంట్రోల్ రసాయి నేను సెకండ్ కాదు. పంపించిన మనిషి. కంట్రోల్. ఇంతకి నీ పేరేంటి? సాయి. ఏం చదువుతున్నావు? బీటెక్. నీకెవరంటే ఇష్టం? నాకు 3 ఇష్టం. ముగ్గురా? ముగ్గురులో ఎవరంటే ఇష్టం? అది చెప్పడం చాలా కష్టం. ఎందుకు? 3 ఇష్టమే కాబట్టి. ఎవరా ముగ్గురు? అమ్మ, నాన్న, నందిని. అమ్మా నాన్న అంటే జన్మనిచ్చారు కాబట్టి ఇష్టం. మరి నందిని ఎందుకు ఇష్టం? నా జన్మని లీడ్ చేస్తుంది కాబట్టి ఇష్టం. అబ్బా, దానికి అసలు జన్మే లేదన్న సంగతి తెలుసుగా నీకు? నేను చెప్తుంది నా జన్మ గురించి. అవునా? ఒక జీరో నిన్ను హీరోని ఎలా చేస్తుందిరా? జీరో గురించి జీరో నాలెడ్జ్లో మాట్లాడకండి. 1కి ముందు 100 జీరోలు పెట్టినా దాని వాల్యూ ఒక్కటే. అవే 100 జీరోలు ఒకటి పక్కన పెట్టి చూడండి, వాల్యుయేషన్ చేయగలరా? వావ్, మైండ్ బ్లోయింగ్. ఒరేయ్, చాలా క్లారిటీగా ఉన్నావురా నువ్వు. సరే, 1 మోర్ క్వశ్చన్. క్లారిటీ ఉందన్నావు కదరా, ఇంకా క్వశ్చన్స్ ఎందుకురా? తన లవర్ నందిని? యు మీన్ నందిని? ఎస్, నందిని. గోస్ట్ నందిని? గోస్ట్ నందిని. అటు నుంచా ఇటు నుంచా? అమ్మో, అది వచ్చేటట్టుంది, ఇటు వెళ్దాం. ఈ మెంటల్ డాక్టర్ ఏడి? వెళ్ళిపోతున్నాడు. ఆడి మెంటల్ వదిలించమని నిన్ను తీసుకొస్తే నువ్వేంటి ఇలా పరిగెడుతున్నావు? ఎవరికి మెంటల్ వచ్చింది? వారికి కాదు, నీకు. మరి లేకపోతే ఏంటయ్యా, ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని పిచ్చోడైపోతే నా లాంటి మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, కానీ ఆయన ప్రేమించింది దయ్యాన్ని. మళ్ళీ మెంటల్ రాకపోతే ఏంటయ్యా? అబ్బా, నాకు మెంటల్కి పోతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇక్కడ ప్రాబ్లం మనోడు కాదు, ఆ దయ్యం. కాబట్టి దయ్యానికి మొగుడెవడో తెలుసా? ఇంకెవడు? అదే సెలెక్ట్ చేసుకుందిగా మన సాయిగాడు. ఒరే పిచ్చిక, మొగుడు అంటే సంసారం చేసే మొగుడు కాదు, దాన్ని తరిమి కొట్టేవాడు. నా వెంట పడడం ఆపేసి ఎవడైనా మంచి భూత వైద్యుని కలవండిరా. మీకు దండం పెడతా, నీ ముసలి పిచ్చిక. వస్తా తప్పక వస్తా. వచ్చింది సార్. ఏంట్రా? ఫోన్ సార్. ఎవరు? అది ఏలోడే. వీడు నన్ను వదలరా. ఏం నాయనా, ఇంకా కనబడలేదా? బ్రహ్మాండంగా కనబడింది సార్. అమ్మయ్యా, ఇదిగో జాగ్రత్తగా దాని కంట్లో పడకుండా వచ్చేయండి. దాని కంట్లో మేము పడలేదు సార్, అదే మా కంట్లో పడింది. కొంచెం డీటెయిల్గా చెప్పురా నాయనా.
ఒరే మనం ఇంతవరకు కంటికి కనిపించని దెయ్యాలని చాలా వదిలిచ్చాంరా. ఫస్ట్ టైం రా కంటికి కనిపించే దెయ్యంతో ఫైటింగ్ చేయబోతున్నాం. ఏం సార్ భయమా? ఉంటే మాత్రం కనబండిస్తావా ఏంటి? అనవసరంగా కమిట్ అయ్యా. ఒరే దెయ్యం అంటే భయం, దానికేరా మనకి కదా పదా. ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఉందా ఏంటి సార్? లేదా దెయ్యం రా. ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఆగు ఆగు ఆగాలంటే బ్రేక్ వేయాలి. ఈ బొక్క అబద్ధం చెప్పదు. ఉంది 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 కాబట్టి పిలిచాం రావయ్యా. వదలరా వదలరా వదలరా. మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు. నన్ను పట్టుకుంది అదే అనుకుంటా. ఏంటది? ఏం పట్టుకుంది? దెయ్యం. దెయ్యం మిమ్మల్ని పట్టుకోవడం ఏంటండి? అంటే మాకు చాలా ఉంటాయి. లోపలికి రావద్దని బతిమలాడుతుంది. బతిమలాడుతుందా? అంటే మీరు ఎక్స్పీరియన్స్. అమ్మయ్యా మీరందరూ సేఫ్టీ. సాయి, నేను మనిషిని కాదు కదా. నేను తిరిగి మా లోకానికి వెళ్ళిపోతే ఏం చేస్తావు? నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవుగా. నాకు వెళ్ళాలని లేదు, కానీ నన్ను వెళ్ళగొట్టడానికి ఊళ్ళోకి ఒక మాంత్రికుడు వచ్చాడు. వాడికి నా సంగతి తెలియక వచ్చాడు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దు. వాళ్ళకి మేమే భయపడతాం. అలాంటిది మనుషులు మీరెంత. ఇంకో విషయం చెప్పనా? ఇంకా ఏంటి? ఆ మాంత్రికుడిని తీసుకొచ్చింది మీ నాన్నే. మా డాడీనా? వస్తున్నా ఉండు డాడీ. ఎందుకు డాడీ అంటే అంత పగ? నేను తర్వాత మాట్లాడతాను. పగ కాదురా, ప్రేమరా. మీ ప్రేమ కోసం నా ప్రేమ చంపేసుకోమంటారా? రోగిష్టి దాన్ని ప్రేమించానని చెప్పరా, సంతోషంగా పెళ్లి చేస్తాను. అది పిశాచిరా, దాన్ని లవ్ చేయడం ఏంట్రా నాన్ సెన్స్ గాను. లవ్ అనేది ఒక ఫీలింగ్ డాడీ, దానికి క్యాలిక్యులేషన్స్ ఉండవు. క్యాలిక్యులేట్ చేసుకోవాలరా. క్యాలిక్యులేట్ చేయకుండా లవ్ చేస్తే దక్కేది విజయం కాదు, విషాదం. నువ్వు దాన్ని వదలవని మాకు అర్థమైపోయింది. అందుకే మేమే దాన్ని వదిలిస్తున్నాం. దాన్ని లేకుండా నేను ఉండలేను డాడీ. నువ్వు లేకుండా నేనుండలేనురా. నేనెక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్ళవరా. అదే నువ్వు బతికున్నంతకాలం నిన్ను పీల్చి పిప్పి చేసి నీ బాడీని నా ముఖాన్ని తగలేసి వెళ్తుంది. నందిని చాలా మంచిది డాడీ. అది బతికున్నప్పుడు అయి ఉంటుందిరా, ఇప్పుడు కాదు. మీరేం భయపడమాకండి. రేపి పాటికి అది పైన ఉంటుంది, మీ వాడు మీ చేతిలో ఉంటాడు. నీ లవ్వుకు ఆయుష్ చాలా తక్కువ. ఎందుకో తెలుసా? ఆయుష్ తీరిందని లవ్ చేసినావు కాబట్టి. మీరు రండి సార్, రండి. కాలంతో కలబాల నన్నేనే వీడాలా.
ప్లీజ్ నందిని వెళ్ళకు నందిని, నన్ను వదిలి వెళ్ళకు నందిని, వెళ్ళకు నందిని, ప్లీజ్ నందిని ఆగు. నేను నీతో పాటే వస్తాను, నన్ను నీతో తీసుకొని వెళ్ళు. నేను వెళ్ళేది ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో అయితే నిన్ను కూడా తీసుకెళ్లేదాన్ని. కానీ నేను గాలిని, నీకు శరీరం ఉంది, నువ్వు నాతో రాలేవు. నువ్వు వచ్చే వరకు నీకోసం మా లోకల్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నా గుండెకు ఎట్లా చెప్పేదే, నువ్వే రావని నా కళ్ళకు ఎట్లా తెలిపేదే, నాకంటూ మిగిలింది ఏముందే ఈనాడు, నువ్వు లేని లోకాన్ని విడిచేస్తానే నేడు, నీతో పాటు నన్నే తీసుకుపోరాదే. షాకిని డాకిని నీకెన్ని నాకెన్ని రావే రా, నీ కొడుకు సేఫ్. రావే, చూసావరా మనమంటే దేనికి ఎంత భయమో. మీ కొడుకు సేఫ్, మీరేం టెన్షన్ పడద్దు. ఓం పురి, అంబరీష్ పురి, బేల్పురి రావే. ఏ చెవుడుదైందనా మంత్రాలు వినిపిస్తలేవా, సిగ్గుసరం లేదా? రావే. ఓం హ్రీం క్లీం శ్రీం గానాలు బట్టి ముద్దులు గుమ్మారా, నీ అమ్మ వాళ్ళమ్మ మాయమ్మ బమ్మమ్మ నాన్నమ్మ రావే. రా 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 వచ్చింది వచ్చింది. మనకి అసలు మంత్రాలు రావు, ఉత్తు మంత్రాలు డేమ్ ఎట్లా వస్తుందిరా? మాతృకుడివే కదరా, నువ్వు భయపడతావేంటిరా? ఇదిగో 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 అది నీ కోసం ఎదురు చూస్తుంది. రా మొగడా, వచ్చి అలగొట్టు. రా నడు మళ్ళీ కొట్టడు. నాకు మంత్రాలే రావక్క, ఇంటికెళ్ళక్క, కావాలంటే చూడు. అవునక్క, అక్కడికి మంత్రాలు రావక్క, వదిలేయక్క. నీతో రావటానికి శరీరమే అడ్డైతే దీన్ని ఇక్కడే చంపేస్తా. నీకోసం మా లోకల్లో వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను ఇక్కడే ఉండేలా చేసావు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సాయి. అయితే మా వాడిని వదలవా? నీతోనే ఉంటాను. అంకుల్, అసలు నేను దయ్యాన్నే కాదు అంకుల్. దయ్యం కాదా? కాదంకుల్, నేను మనిషిని. అమ్మయ్య, మనం సేఫ్. చనిపోయింది మా అక్క, నేను కాదు. అక్క సూసైడ్ చేసుకొని చనిపోయిందన్న విషయం తెలుసుకొని నేను సిటీ నుంచి వచ్చేసరికి అక్క శరీరం కాలి బూడిదైంది. అది చూసి తట్టుకోలేక నేను పిచ్చిగా ఏడ్చాను. అక్క గుర్తొచ్చిన ప్రతిసారి పగలు రాత్రి అని తేడా లేకుండా శ్మశానానికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. నైట్ టైంలో నన్ను చూసిన కొందరు మా అక్కే దయ్యమై తిరుగుతుంది అనుకున్నారు. ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనిపించలేదు. అదే టైంలో వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. వీళ్ళొచ్చిన పర్పస్ తెలిసి నాకు నవ్వొచ్చింది. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు వీడి మీద అసహ్యం వేసింది. ఎందుకంటే అక్క చనిపోయింది కూడా లవ్ కారణంగానే. సారీ, లవ్ పేరుతో మోసం చేసిన ఒక ఫ్రాడ్ వల్ల. అది మన ప్రేమకి ప్రతిరూపం హర్ష. ప్లీజ్ అలా మాట్లాడకు హర్ష. ప్రేమతో కడుపు తెచ్చుకున్నావో ఒళ్ళు కొవ్వెక్కి కామంతో కడుపు తెచ్చుకున్నావో అది నీకే తెలియాలి.
చేతనైతే బిడ్డని చంపుకో, లేదంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని నువ్వే చావు. సాయి కూడా అలాంటి వాడే అనుకున్నాను, అందుకే రిజెక్ట్ చేశాను. నాకు బీపీ తెప్పించకు. అమ్మమ్మ ప్లీజ్, వాడికి నేను బుద్ధి చెప్తాను. అయినా సాయి వెంటపడ్డం మానలేదు. సరిగ్గా అదే సిచ్యువేషన్లో అక్క బర్త్డే గురించి వీళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. రేయ్, ఈరోజు నందిని బర్త్డే అంట. రాత్రి సరిగ్గా 11:50 క్యాండిల్ వెలిగిద్దాం, అది వస్తుంది. అబ్బా, దాన్ని చూపిస్తా. ఈ రోజు పందెం గెలిస్తా, రేపు నిన్ను తీసుకెళ్తా. అక్క కనిపిస్తే వీళ్ళు వెళ్ళిపోతారని నాకు అర్థమైంది. అందుకే వీడిని బదిలించుకోవడం కోసం నేనే ఫేస్కి మేకప్ వేసుకొని దయ్యంలా కనిపించాను. వీళ్ళంతా రిటర్న్ అయ్యారు, కానీ సాయి మాత్రం అలాగే స్టాండ్ అయ్యాడు. సాయి ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే లవ్ యాక్సెప్ట్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ సాయి మాత్రం డేంజర్ సిచ్యువేషన్లో ఉండి కూడా డ్రాప్ అవ్వలేదు. నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. ఫిజికల్గా నందిని ఏదైనా కావచ్చు, బట్ తను నా ఊపిరితో ఆడుకోవాలని చూస్తే ఊదేస్తా. నా క్యారెక్టర్ని నేను జస్ట్ యాక్ట్ చేస్తూ వాడి పర్ఫార్మెన్స్ని వాచ్ చేస్తూ వచ్చాను. ఇదంతా నా ప్రేమ వల్ల జరిగిందా? అనవసరంగా ఊరంతా భయపెట్టానే. చావు వరకు నాకు తోడుగా ఉంటావనుకున్నాను, కానీ చావు తర్వాత కూడా నా తోడే కోరుకున్నావు.